అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రి కేశవులు గారు, మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గారు, మా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ అయినటువంటి విమలక్క గారు, బీసీ కన్వీనర్ రామరాజు గారు, అదేవిధంగా అడ్వకేట్ శేషగిరిరావు గారు, సురేష్ గారు, తర్వాత ఉమాదేవి గారు, విజయలక్ష్మి గారు, రామరాజు గారు, రామనాథన్ గారు, విశ్వ, మల్లేష్, అదేవిధంగా జర్నలిస్ట్ పూరం రమేష్ గారు, డాక్టర్స్ జాబ్, అడ్వకేట్స్ జాబ్ మిత్రులు, అదేవిధంగా మీడియా మిత్రులకు, తెలంగాణ అభిమానులకు, ఖమ్మం పట్టణం నుంచి వచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా హృదయపూర్వక తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఈరోజు స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ గారి ఆధ్వర్యం లోపల హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి సందర్భంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఇతర సంఘాలతో పాటు మేము కూడా వారితో సంఘీభావం తెలుపుతూ నల్గొండ జిల్లాలో వారి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా పాల్గొంటూ ఇక్కడికి మన ఖమ్మం పట్టణానికి రావడం జరిగింది. మనం నిజంగా కూడా ఈరోజు ఇంతకుముందు మన ఎదురుగా పాటలు పాడిన పిల్లలు, ఆ అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లలు మీరు చూస్తుంటారు. వాళ్ళ వయసు ఎంత? 4-5 ఏళ్ళు లేదు వాళ్ళు. ఈయన 97 ఏళ్ళు, అంటే 97 సంవత్సరాల కురూతులైన బాపూజీ దగ్గర నుంచి మన ఎదురుగా అమరవీరుల గురించి పాటపడిన చిన్నారి, 4 సంవత్సరాల చిన్నారి వరకు తెలంగాణ మొత్తం కూడా ఒక్కటే ఒక గొంతుతో తెలంగాణలో కావాలని అడుగుతున్నా కూడా తెలంగాణ వస్తలేదు. ఎవరు ఎందుకు రావట్లేదు అంటే కేవలం రాజకీయ పార్టీల కుట్రల వల్ల మాత్రమే రావట్లేదు. అందుకే బాపూజీ ఇతర స్వాతంత్ర సమరయోధులు ఈరోజు బయలుదేరాల్సిన అవసరం ఏర్పడదంటే జెండాలను పక్కకు పెట్టి తెలంగాణ మొత్తం ఏకం కావాల్సినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు చాప్టర్ 8 లోపల శ్రీకృష్ణ కమిటీ ఏం రాసిందో వాళ్ళు రాసినవే ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఉద్యోగ సంఘాలను మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది, విద్యార్థి సంఘాలను చీల్చే ప్రయత్నం జరిగింది, ఉద్యమ సంఘాలను కూడా చీల్చేసే ప్రయత్నం జరిగింది. మొత్తం ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడానికి పోలీసు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం కూడా జరిగింది. అన్నీ కూడా చాప్టర్ 8 రికమెండేషన్సే. ఎందుకు ఇంత దుర్మార్గం? తెలంగాణ ఆకాంక్ష ఇప్పటిది కాదు. బాపూజీ ఇప్పుడు చెప్పిండు 1969లో రాజీనామా చేసి ఇప్పటి వరకు కూడా అంకిత భావంతో ఉన్నాడు. కానీ కుట్రల మీద కుట్ర జరుగుతున్నాయి. మనం ఎంత పోరాటం చేసినా దాన్ని వాయిదా వేసే కార్యక్రమంలో ఉన్నారు తప్ప తెలంగాణ ఇచ్చే ఆలోచనలో కేంద్రం లేదు. నిన్నాక మొన్న ఆజాద్ వచ్చిపోయింది కూడా ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారని లెక్కలు చూసుకోవడానికే తప్ప తెలంగాణ ఇచ్చే ఆలోచనతో ఆజాద్ సంప్రదింపులు గడపలేదు. ఈ ప్రాంతానికి చెందిన మన ప్రాంత తెలంగాణ వాడు కూడా ఉత్తరే తాటాకు చప్పుళ్ళ బెదిరింపులే తప్ప ఎవ్వడు కూడా చిత్తశుద్ధితో రాజీనామా లేడు. అన్ని దొంగ మాటలే. అందుకనే వాళ్ళకి తెలుసు వీళ్ళని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని. కాకపోతే తెలంగాణ కోసం ఒక ఆయన జెండా పెట్టి ఉద్యమం, ఒక ఆయన జెండా పెట్టకుండా ఉద్యమం, ఒక ఆయన 2 నాలుకల ఉద్యమం చేసే కార్యక్రమానికి ఇక చరమగీతం పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈరోజు తెలంగాణ యావత్తు ఏకం కావాల్సిన అవసరం ఉంది. జెండాలు అజెండాలు లేకుండా ఒక గొప్ప ఉద్యమం ఈరోజు తెలంగాణలో నిర్మాణం జరిగితే ఒక్కటే ఒక నెల సరిపోతుంది. మొన్న ఉద్యోగులు మనం చూసిన వాడు కనుక సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వం గడగడలాడిపోయింది. సరే పరీక్షల కోసమో దేనికోసమో మన పిల్లల కోసమో లేదా జీతాలు రాకపోతే తెలంగాణలో బతకలేడు, ఆంధ్రుడికి ఎట్లా బతుకుతాడు, కానీ మనోళ్ళు బతకలేరు కాబట్టి ఏ కారణం వల్ల ఆగిరు. కానీ అట్టనే ఇంకొక 15 రోజులు కనుక కొనసాగించుంటే ప్రభుత్వం కుప్పగొలిపోయే పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తికి నేను పాదాభివందనం చేస్తున్నా. మామూలు విషయం కాదు. ఈ స్వాతంత్ర సమరయోధులు అప్పుడు మన స్వాతంత్రం కోసం పోరాడి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. నేను నల్గొండ జిల్లా తిరిగి ఖమ్మం పట్టణానికి వచ్చేవరకు చోటలు కక్కి 4 నీళ్ళు తాగిన. ఆయన 97 సంవత్సరాలు ఉక్కు మనిషి లాగున్నాడు. చూడండి ఆయన యొక్క పట్టుదల. నేను అనుకుంటా తెలంగాణ ఆకాంక్షనే ఆయన ముందు నడుపుతుంది. ఈ స్వాతంత్ర సమరయోధులు కూడా ముందు నడుపుతుంది తప్ప మరొకటి కాదు. ఆ స్పిరిట్తోనే ఈరోజు అందరూ ఏకం కావాలి. జెండాలు పక్కకు పెట్టి ఒక మహా ఉద్యమ నిర్మాణం జరగాలి, ఒక ఐక్య ఉద్యమ నిర్మాణం జరగాలి. ఏ జెండాలు అవసరం లేదు, బతకలేమా? పార్టీల జెండాలు ఒక 6 నెలలు పక్కకు పెట్టి తెలంగాణలో బతకలేరా? ఆంధ్రులంతా డిసెంబర్ 9 ప్రకటన వచ్చినాక ఎట్లా ఏకమైనా మనం చూసినాం. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద వచ్చి వాళ్ళు మన ఏర్పడ్డ రాష్ట్రాన్ని అడ్డుకున్నారని మనం గమనించాలి. అందుకనే మరొక్కసారి మనకు ఆ సత్తా ఉన్నది, ఆ చరిత్ర ఉన్నది. తెలంగాణ మామూలు తెలంగాణ కాదు, ఇక్కడ రైతాంగ పోరాటం జరిగింది, సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇదే ఖమ్మం పట్టణంలో ఎంతో వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు మన స్వాతంత్రం కోసం పోరాడే ఘన చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర సంస్కృతి స్ఫూర్తి ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఒక్క 6 నెలల పాటు జెండాలు పక్కకు పెట్టి కనుక ఉద్యమించగలిగితే ఒకటే ఒక 6 నెలలు కూడా వస్తుంది, 1 మంత్ల తెలంగాణ వస్తుంది. దానికోసమే ఆచార్య బాపూజీ కలలుగని బయటకు వచ్చిండు. అందుకనే మనం మరొకసారి వారికి అభినందన తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు రాబోయే రోజులు కీలకమైనటువంటి రోజు. మనం ఇట్లనే కనుక వదిలేస్తే వాళ్ళు ఆలోచించేది 2013-14 వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ఒక ఉద్యమం యొక్క అంచనా వేసుకొని గట్టిగా ఉద్యమం ఉంటేనే తెలంగాణ ఇచ్చే ఆలోచన, లేకపోతే పర్మనెంట్గా మళ్ళీ 69 దొక్కినట్టే తొక్కే ఆలోచన తప్ప మరొకటి లేదు. కాబట్టి యువకులను మనం చూసినాం, 600 మంది యువకులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. అయినా వాళ్ళకు కనువిప్పు కలగాలి. అదే ఒక్క వ్యక్తి ప్రభుత్వం పడకూడదని భయపడితే సాక్షాత్తు డిఫెన్స్ మినిస్టర్ ఆల్ ద వే హైదరాబాద్కు వచ్చి సాయంత్రానికి ఇంటికి పోయి చర్చ జరిపి ఒక పార్టీని సామాజిక న్యాయం కోసం వచ్చినటువంటి నాయకుడు కనుమరుగైపోయాడు, అసలు మాయమైపోయాడు. ఆయన తీసుకుపోయి కలుపుకున్నారు. అంటే అటువంటి కుట్రలు కుతంత్రాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప మన ప్రాణాలకు విలువిస్తలేరు, మన ఉద్యమానికి విలువిస్తలేరు, మన పోరాటానికి విలువిస్తలేరు. కాబట్టి దీనికి మనం దీని ఊరుకుని ఉపేక్షిస్తే లాభం లేదు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అందరం కలుద్దాం, ఒక ఐక్య ఉద్యమ నిర్మాణాన్ని చేద్దాం. ఆ ఐక్య ఉద్యమ నిర్మాణం ధాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరగిరాడాల్సిందే. రాబోయే 2-3 నెలల్లోనే తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నేను విశ్వాసంతో ఉన్నా. మనందరం అందులో ఒక సైనికుల్లాగా నిలబడి పోరాల్సిన అవసరం ఉంది. తెచ్చుకున్న తెలంగాణను మనం సామాజిక తెలంగాణగా మార్చుకుందాం. ఎవరో చెప్పారు ఇంతకుముందు, బహుశా సుగుణాకర్ చెప్పినట్టు, ఉద్యమం నాయకత్వం వహించే వాళ్ళ చిత్తశుద్ధి కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మనం వ్యూహాత్మక మౌనం పాటిస్తామంటే లేదా ఉద్యమానికి హాలిడే ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. నిరంతర ఉద్యమం కొనసాగాలి. దానికి స్వార్థం లేనటువంటి నాయకత్వం అవసరం ఉంది. ఇంతకంటే స్వార్థం లేని వ్యక్తులు ఉండరు. 97 సంవత్సరాలు, 87 సంవత్సరాలు, కేశవులు గారు 87 అని చెప్పాడు, దేశం చిన్నమని గారు 80 సంవత్సరాలు అని చెప్పాడు. అట్లా ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా అందరు 80 పైబడ్డ వాళ్ళే. వాళ్ళకి ఇంకేముంది స్వార్థ చింతన? ఆత్మహత్య చేసుకున్న యువకులకేం స్వార్థ చింతన ఉంది? ఏ పదవులు కావాలని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు, తెలంగాణ కావాలని కోరుకున్నాడు తప్ప మరొకటి. అటువంటి స్వార్థ చింతన లేనటువంటి నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి శక్తుల యొక్క నాయకత్వం కూడా ఈరోజు అవసరం ఉంది. ఆ నాయకత్వం ఉన్నప్పుడే ఈ ఉద్యమం కూడా కడదాకపోద్ది. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఈ స్వాతంత్ర సమరయోధుల మీదనే ఉంది. నేను అనుకుంటున్నా వాళ్ళ నాయకత్వంలో నడిచిందే నయం. అందరం కలిసి అటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ ఈరోజు సమరశంఖాన్ని పూరించిండు. ఆయన వెనుకనబుద్దాం, తద్వారా తెలంగాణ సాధించుకుందామని మీ అందరి ద్వారా వారికి మరొకసారి నేను మనందరూ ఉద్యమ స్ఫూర్తి వారికి అండదండగా ఉండాలని నేను ఆశిస్తూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ